బీసీల రిజర్వేషన్ పెంచాలి. ఏ విధంగానైతే అగ్రకులాలకు 10% పెంచారు, అదేవిధంగా గతంలో సీలింగ్ ఉండే 50% దాటొద్దని. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని అధిగమించి పార్లమెంట్లో బిల్లు పెట్టి 10% పెంచడం జరిగింది. దానికి మేము వ్యతిరేకం. కానీ మా సంగతి ఏమిటి? గతంలో ఇదే కేసీఆర్ మైనార్టీలకు 12% అన్నాడు, అది జరగలే. కానీ జనాభా ప్రాతిపదికంగా సమగ్ర కుటుంబ సర్వే తర్వాత ఆయననే ఒప్పుకున్నాడు 54% ఉందని. అలాంటప్పుడు మా రిజర్వేషన్ పెంచే బదులు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాక్షాత్తు 34 నుంచి 22.9కు తగ్గించాడు. దానివల్ల ఎంతో మంది సర్పంచులకు అన్యాయం జరిగింది. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ పద్ధతి వస్తే కార్పొరేటర్లకు తక్కువ అవకాశాలు వస్తాయి, మెంబర్లకు తక్కువ వస్తాయి. ఒక పక్క రిజర్వేషన్ పెంచు పెంచు అంటుంటే మా ముఖ్యమంత్రి గారు కొన్ని కులాలను మాత్రం ప్రాధాన్యత ఇచ్చాడు. యాదవ్ కుర్మలకు షీప్ అండ్ బఫెలో దానికి 4,06,00,000 కోట్లు కేటాయించాడు. అదేవిధంగా ముదిరాజు, అదేవిధంగా గంగపుత్రకు 3,000 crore పెంచాడు. పద్మశాలీలకు 5,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెడ్లకు, అదేవిధంగా బ్రాహ్మణులకు 100 కోట్లు ఇచ్చారు. మంచిదే. ముఖ్యంగా మరి పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు కాపులకు 5,000 crore కార్పొరేషన్ చేశాడు. అదేవిధంగా ఇంకా 30 కార్పొరేషన్లు చేస్తుడు మిగతా కులాల వారికి. కానీ మా ముఖ్యమంత్రి పెంచే బదులు నేను మొట్టమొదటిసారిగా చూస్తున్న కుల సంఘాలలో కూడా కేసీఆర్ ఎంటర్ అవుతున్నాడు. మా మున్నూరు కాపులో ఒక ప్యారలల్ దుకాణం పెట్టేశాడు. గతంలో 6 నెలల కింద ఎన్నికలు జరిగితే మరి ఒక వ్యక్తి ఎలక్ట్ అయిండు, కొండా దేవయ్య అనేవాడు ఎలక్ట్ అయిండు. ఆ మీటింగ్ లో అన్ని పార్టీల వారు ఉండేది. ఏది మీ మంత్రి అయినటువంటి ఏదైతే ఆదిలాబాద్ మినిస్టర్ జోగు రామన్న ఉండే, బీజేపీ లక్ష్మణ్ ఉండే, నేనుంటి, అదేవిధంగా నాగేందర్ ఉండే. ఎలక్షన్ అయింది 6 నెలల లోపల. ఇప్పుడు కొత్త దుకాణం పెట్టి టిఆర్ఎస్ అంటే కుల సంఘాలలో విడదీయడానికి ఈ 16వ తేదీన మరి గట్కేశ్వర్ దగ్గర ప్యారలల్ గా దుకాణం పెట్టేశాడు. కేసీఆర్ కు నేను లెటర్ రాసిన, కేసీఆర్ నేను గత 45 ఏళ్ల రాజకీయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసాము, రామారావు ప్రభుత్వం చూసినాం, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం చూసాం. కానీ కుల సంఘాలలో కూడా నువ్వు ఇంటర్ఫేస్ అవుతున్నావు అంటే ఎంత నీచ రాజకీయం జరుగుతుందో మీ ద్వారా మీడియా ద్వారా తెలియాలని. మా కులాలలో చిచ్చట్టు పెడతావురా బాబు. గతంలో కూడా యాదవుల సంఘంలో ఏలు పెట్టడానికి చేస్తే వాళ్ళను ఖబర్దార్. కుల సంఘాలలో కులం వరకు అన్ని పార్టీలో ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఓటు వేయాలనేది, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది వారి ఆలోచన. కానీ కులంలో అన్ని పార్టీలో ఉంటారు. ఇప్పుడు దానికి ఆయన టిఆర్ఎస్ అనే లేబుల్ పెట్టి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళు జిల్లాలలో తిరిగి మనం టిఆర్ఎస్ అమ్మడి ఉంటే మనకు లాభం అవుతుంది, మనం సెపరేట్ గా చేసుకుందాం మన కుల సంఘానికి అని మునూరు కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, అయ్యా
మున్నూరు కాపులకు మిగతా వాళ్ళకు వడ్రంగి కానీ యాదవులకు కానీ కురుమూలకు కానీ వారికి ఒక విధమైనటువంటి వృత్తి ఉన్నది. పాలు వండుకుంటారు, కొందరేమో మేకలు అమ్ముకుంటారు, కొందరు చేపలు పట్టుకుంటారు, పద్మశాలీలు బట్టలు నేస్తారు. కానీ మున్నూరు కాపులకు అనేది ఒక పర్మనెంట్ వృత్తి ఏమి లేదు. వ్యవసాయమా, వ్యవసాయ కూలీలా, కూరగాయల దుకాణమా, బట్టల దుకాణమా, ఇందులో బిలో పావర్టీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక కార్పొరేషన్ చేసి పక్క రాష్ట్రమైనటువంటి కాపులకు ఈనాడు 5,000 crore పెట్టి కార్పొరేషన్ చేస్తే ఈయన ఇంతవరకు కార్పొరేషన్ చేయడు. మా పిల్లలు చదువుకోతా ఈయనని చెప్పిండు. ఎవరు బీసీ కమిషనర్ ఏం చెప్పిండంటే మున్నూరు కాపులు 18% ఉన్నారని ఆయననే ఒప్పుకున్నాడు. 18% మున్నూరు కాపులు ఉన్నారు పాపులేషన్. అంటే ఆల్మోస్ట్ ఆల్ 48 నుంచి 50 లక్షల మంది ఉన్నారు. మరి వారికి న్యాయం చేయాలనే ఆలోచన బదులు కులాలను విడగొడుతున్నాడా? నేను ఎక్కడ కూడా చూడలేదు ఏ ముఖ్యమంత్రిని కూడా. కులాలలో కూడా ఈనాడు 2 గ్రూపులు తయారు చేస్తున్నాడు. అసలు కేసీఆర్ కు వేరే పని ఏమి లేదా? కులాలను విభజించడం, ఎన్నికల ముందు తైలాలు ఇవ్వడం, ఓట్లు తీసుకోవడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత కులాలలో చిచ్చు పెడుతున్నాడు. కేసీఆర్ కు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మిగతా కార్పొరేషన్లు ఎట్లా ఇచ్చిండ్రో అదే విధంగా మున్నూరు కాపులో కూడా కార్పొరేషన్ చేయాలి. దానికి ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు అనౌన్స్ చేశాడు, అదేవిధంగా 30 కులాలకు ఆయన కూడా కార్పొరేషన్స్ పెడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఓట్ల రాజకీయంలో కులాలలో చిచ్చు పెట్టడం న్యాయం కాదు అంటున్నాం. అయితే ఆయన ఏది, ఆయన వెల్మ సంఘం, ఆయన కూడా ఆయన కమ్యూనిటీ వెల్మ. మేము ఎప్పుడన్నా వెల్మోళ్ళ దాంట్లో ఏలు పెట్టినామా? ఇది ఎక్కడిదండి? కేసీఆర్ ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కూడా ఒక కార్పొరేషన్ చేయండి. మీరు రెడ్లకు ఇచ్చారు, 15 ఎకరాలు ఇచ్చారు, 15 కోట్లు ఇచ్చారు. మాకు కూడా అదే విధంగా కార్పొరేషన్ చేయాలి, స్థలం ఇవ్వాలి. మా పిల్లలు కూడా భవిష్యత్తులో చదువుకోవాలి, మంచి ఉద్యోగాలలో రావాలి. అదేవిధంగా వారు కూడా పైకి రావాలి. బిలో పావర్టీ ఉన్నోళ్ళు అనేది ఆలోచన బదులు ఎలక్ట్ అయినటువంటి మున్నూరు కాపు వాళ్ళలో డివిజన్ తీసుకొచ్చి ఒక కొత్త ఆనవాయితీ సృష్టించే కుల సంఘాలు కూడా టీఆర్ఎస్ పార్టీగా పరిగణిస్తున్నారు. అది మంచిది కాదు. ఇది అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఉంటారు కులాలలో. గతంలో కూడా ఇదే ట్రై చేసిరు యాదవులల్లా. కానీ యాదవ్ సంఘం చెప్పిందే ఇవన్నీ మా దగ్గర నడవాయి, మేము పార్టీతో నిమిత్తం లేదు, మా కులం వారంతా మేము ఏకం, మేము ఏం చేయాలనేది మాది. కానీ ఇది కేవలం టీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ అంటే మా దగ్గర నడవదని వాళ్ళు హెచ్చరించారు. ఇక ఇప్పుడు అడుగుతలేరని మా మున్నూరుల దాంట్లో ఇంటర్ఫరెన్స్ అయ్యిండు. మేము కూడా 48 నుంచి 50 లక్షల మంది ఉన్నాం. కేసీఆర్ దయచేసి మీ వెల్మ సంఘంలో మేము ఎన్నడూ ఇంటర్ఫరెన్స్ కాలేదు. మీ పార్టీ మీ కులంలో అన్ని పార్టీలో ఉంటారు. అదే కానీ కులాలలో కూడా రాజకీయం తేవడము ఇది చాలా ఏది దిగుజారుడు రాజకీయం అయిపోతుంది. ఇప్పటికన్నా ఏదైతే మీటింగ్ పెట్టి విభజన చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్లకు నువ్వు ఎంకరేజ్ చేయొద్దు. ఇది చేస్తే మరి మేము కూడా ఆలోచన చేయవలసి వస్తుంది. కులాలలో చిచ్చు పెట్టి ఆలోచన మంచిది కాదు. ఎందుకు నీకు వాళ్ళకు పైకి తేవాలి? అందరూ ఈక్వలే. నీకు ఓట్లు వేసేవాడు వేయని వాడు అందరు గెలిచినాక అందరూ నీకు సమానమే. ఒక గ్యాంగ్ బయలుదేరి ఇక మాకు సీఎం గారు చెప్పారు, మేము సెపరేట్ పెట్టుకుందాం, టీఆర్ఎస్ గుర్తింపుతో మనం ఉంటే మనకు అన్ని విధాల సౌకర్యాలు దొరుకుతాయని ప్రజలను మిస్లీడ్ చేస్తున్నారు, కుల సంఘాలను మిస్లీడ్ చేస్తున్నాడు కేసీఆర్. మీకు ఉత్తరం రాసినాం, దీని మీద స్పందించి ఇది ఆపండి. అదేవిధంగా మాకు కార్పొరేషన్ చేయండి. మిగతా వాళ్లకు ఏ విధంగా కార్పొరేట్ చేస్తున్నారో పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రలో కాపులకు ఈనాడు
5,000 కోట్లకు ఇచ్చి కార్పొరేషన్ చేశారు. అదేవిధంగా మాకు కూడా స్థలం కావాలి, మాకు కూడా కార్పొరేషన్ చేయాలని చెప్తున్నాం. కుల సంఘాలలో విభజన చేసే కార్యక్రమాన్ని ఆపండి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కులాలలో ఉమనికోడు కొట్టుకునే పరిస్థితి వస్తుంది, తనుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అది నీకే నష్టం. ఏ రాష్ట్రంలో ఇట్లా జరుగుతలేదండి. అన్ని కొత్త కొత్త పద్ధతులు చేస్తున్నారు మా కేసీఆర్ గారు. ఏమిటి మేమేం తప్పు చేసినాం? మా కుల వృత్తులు లేకపోయినా మా బతుకు మేము బతుకుతున్నాం. మా కులంలో అన్ని పార్టీలో ఉన్నారు. ఎలక్ట్ చేసుకున్నాక మళ్ళీ దానికి కౌంటర్ గా టిఆర్ఎస్ కుల సంఘం పెట్టేది ఆపుమని మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, నీకు ప్రభుత్వం ఉన్నది, లేకుంటే నీకు బలం ఉన్నదని చేస్తే మరి మీ కుల సంఘాలలో కూడా మేము ఇంటర్ఫెరెన్స్ కావాల్సి వస్తుంది. ఏం చేస్తామంటే మేము కూడా ఒక కొత్త దుకాణం పెడతాము, అందుకే కొందరిని విడదీస్తాము. తప్పు అది. నేను అనేది కుల సంఘాలు అనేది అన్ని పార్టీలో ఉంటారండి. మేము ఎప్పుడైనా ఇంటర్ఫెరెన్స్ అయినా వెల్వ సంఘంలో ఏమన్యాయమండి ఇది? అందరూ బాధపడుతున్నారు, జిల్లాలలో తిరుగుతున్నారు. టిఆర్ఎస్ మనం పెట్టుకుంటే టిఆర్ఎస్ అంతా మనకు ప్రోత్సహిస్తారు. మనం టిఆర్ఎస్ పార్టీగా కుల సంఘాలను పెట్టాలనే ఆలోచన ఇది నీచమైన ఆలోచన అనేది నా ఉంది. చూడండి, జగ్గారెడ్డి గారు ఏమన్నారు రేపు మీటింగ్ లో ఆయన అన్నాడు కాబట్టి దీని మీద ఏమిటి అని మీటింగ్ లో డిస్కషన్ చేస్తాం. ఎక్కడ లాబింగ్ జరిగింది, ఎక్కడ ఎవరికి పదవులు వస్తున్నాయి, జగ్గారెడ్డి గారి ఆవేదన ఏమిటి అనేది తెలుసుకొని మీటింగ్ లో తప్పనిసరిగా ఎప్పుడు మీటింగ్ జరిగినా ఎవరు లాబింగ్ చేస్తున్నారు, ఎవరికి పదవులు వస్తున్నాయి దాని మీద కూడా చర్చ పెడితే మీటింగ్ లో చర్చ చేసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఆయన అనగానే నేను దాని మీద కామెంట్ చేయడం న్యాయం కాదు. మీటింగ్ లో మాత్రం తప్పనిసరిగా ఇది లేవనెత్తుతా. చూడండి, నేను అన్నాను, నా వరకు నేను ఒక మాజీ పిసిసి ప్రెసిడెంట్ గా నాకున్నటువంటి విజ్ఞతతో పార్టీకి నష్టం జరుగుతుంది. నేను తప్పనిసరిగా హైకమాండ్ ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేసినా అందరూ అట్లా చెయ్యరు. ఎవరికైతే అన్యాయం జరిగితే వాడు లేవనెత్తాడు. నాకు ఇది అలవాటు అయిపోయింది. నేను పార్టీలో బలోపేతం చేయడానికే ప్రయత్నం చేస్తా కానీ నాకేదో అన్యాయం జరిగిందని పార్టీని రోడ్డు మీద తేవద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.